చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. నాగవల్లి దేవ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. ఎలాగైనా మ్యాడీని ఒప్పించి మన ఇంటికి తీసుకురావాలనేసి అనుకుంటారు. అప్పుడు కారులో వెళ్తుంటే నాగవల్లికి మ్యాడీ ఒక రెస్టారెంట్లో కుక్కుగా చేస్తూ కనిపిస్తాడు. నాగవల్లి కారు ఆపండి అనేసి కారు ఆపుతుంది. బావా చూసావా, తను రెస్టారెంట్లో చేస్తున్నట్టున్నాడు మన మ్యాడీ కుక్కుగా అనేసి అంటుంది. అప్పుడు దేవాకు కూడా చాలా కోపం వస్తుంది. నాగవల్లి మ్యాడీ దగ్గరికి వెళ్ళి, మ్యాడీ అసలు నువ్వు మనమేంటి, మన స్టేటస్ ఏంటి, నువ్వేంటి ఇక్కడ పని చేయటం ఏంటి అనేసి సీరియస్ అవుతుంది. అప్పుడు మ్యాడీ నాకు ఇష్టమయ్యే పని చేస్తున్నాను మమ్మీ అనేసి అంటాడు. అప్పుడు దూరం నుంచి మధును చూస్తుంది నాగవల్లి. అంటే ఈ రాక్షసి ఇక్కడే ఉందా అనేసి అంటుంది. అప్పుడు మధు నాగవల్లి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి, నన్ను క్షమించి లోహితాని, వరుణ్ణి అలాగే మ్యాడీని మీ ఇంటికి తీసుకెళ్ళండి అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి అది జరగని పని, నేను తీసుకెళ్ళను అనేసి అంటుంది. మ్యాడీని నువ్వు ఒక్కడివేరా మ్యాడీ, వాళ్ళు అవసరం లేదు, లోహిత వరుణ్ వాళ్ళు వద్దు, వాళ్ళు మా పరువు తీసేశారు, నువ్వు ఒక్కడివేరా మ్యాడీ, మమ్మీ అంటే నీకు ఇష్టం కదా నాని అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ మమ్మీ నేను ఇంటికి రావాలంటే లోహిని అలాగే వరుణ్ బావ వాళ్ళ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయాలి, మీరు చేస్తే నేను వస్తాను, వాళ్ళని కూడా ఇంట్లోకి రమ్మనాలి, వాళ్ళతో పాటుగానే నేను వస్తాను, లేదంటే నేను కూడా ఇక్కడే ఉంటాను మమ్మీ అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లికి ఇంకా కోపం వస్తుంది. మీ డాడీ కూడా మీకోసం వచ్చాడు అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ నువ్వన్న డాడీ అన్న నాకు ఎంతో ఇష్టం మమ్మీ, మిమ్మల్ని చూడాలని చాలా అనిపిస్తుంది మమ్మీ, కానీ మీరు మాత్రం బావ మ్యారేజ్ ఒప్పుకుంటేనే నేను ఇంటికి వస్తాను మమ్మీ అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ వాళ్ళ డాడీ దగ్గరికి, కార్లో ఉన్న వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ అంటాడు. అప్పుడు దేవా నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి, అసలు ఎక్కడ మన రేంజ్ ఏంటి, నువ్వేంటి ఇక్కడ రెస్టారెంట్లో కుక్గా చేయడం ఏంటి, మ్యాడీ ఏం మాట్లాడుతున్నావు అనేసి దేవా సీరియస్ అవుతాడు. అప్పుడు మ్యాడీ నువ్వు కారు ఎక్కువ మన ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి మ్యాడీ బావ వాళ్ళ మ్యారేజ్ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి డాడీ, వాళ్ళని ఇంట్లోకి రానిచ్చినప్పుడే నేను వస్తాననేసరికి ఇక దేవాకి చాలా కోపం వస్తుంది. అప్పుడు నాగవల్లి కారు ఎక్కువ అటు రాడంట అనేసి దేవా సీరియస్గా అంటాడు. అప్పుడు నాగవల్లి బావ నేను ఒక్కసారి అడుగుతాను, నా మాట వింటాడు మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ రానా అనేసి నాగవల్లి అడిగితే నేను రాను మమ్మీ, బావ వాళ్ళని ఇంట్లోకి రానిచ్చినప్పుడు నేను వస్తాను అనేసరికి ఇంకా దేవాకి కోపం వచ్చి నాగవల్లి ఎక్కు నువ్వు కారు అని సీరియస్గా అంటాడు. అప్పుడు నాగవల్లి కారు ఎక్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మ్యాడీ మధు దగ్గరికి వచ్చి నువ్వేం బాధపడకు మధు, మా అమ్మ అన్న మాటలకి అనేసి అంటాడు. అప్పుడు మధు అసలు ఇదంతా జరిగింది నా వల్లే, మీరు ముగ్గురు ఇంటి నుంచి బయటికి రావడం కారణం నేను పెళ్లి చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించినా బాగుండు, నీ జీవితం ఇలా కాకుండేది మ్యాడీ అనేసి మధు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మ్యాడీ నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను అనేసి నువ్వు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అనేసి మ్యాడీ మధుకు చెప్తాడు. మధు స్కూటీ మీద ఇంటికి వస్తూ ఉంటే దేవా అక్కడ మనుషులతో హాస్పిటల్కి వస్తాడు. వచ్చి దేవా ఆ బాలరాజుని ఎలాగైనా బ్రతికించాలి, తను సృహ వచ్చిన తర్వాత నాకు చెప్పండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారు ఎక్కుతూ ఉంటాడు. అప్పుడే మధు స్కూటీ వేసుకొని వస్తుంటే దేవా కనిపిస్తాడు. దేవాను చూస్తుంది మధు అరే ఇది దేవా అంకుల్ అనుకుంటా కదా, అంకుల్ దేవా అంకుల్ అనేసరికి ఈ కారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మధు స్కూటీ మాత్రం అప్పుడు స్టార్ట్ కాదు. అప్పుడు అరే దేవా అంకుల్ని కలిస్తే మహి ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది కదా అనేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవా వాళ్ళ మనుషులు కారులో బాలరాజును తీసుకొని వెళ్తుంటే సడన్గా చిన్నిని చూస్తాడు. బాలరాజు చూసి చిన్ని అనేసి అంటాడు. అప్పుడు దేవా మనుషులు బాలరాజు తల మీద ఒక కర్రతో కొడతారు. అప్పుడు స్పృహ కోల్పోతాడు బాలరాజు. అప్పుడు దేవా మనుషులు దేవాకి ఫోన్ చేసి బాలరాజు చిన్ని అంటున్నాడు అనేసి చెప్తారు. అప్పుడు దేవ వాళ్ళ మనుషులతో అంటే చిన్నిని చూసుంటాడు, అందుకే చిన్ని అన్నాడు, మీరు ఆ చుట్టుప్రక్కల వెతకండి అనేసి చెప్తాడు. దేవ మనుషులు అక్కడ వెతుకుతుండగా మధు కూడా ఉంటుంది. మధు దగ్గరికి వెళ్ళేసరికి దేవ ఫోన్ చేసి చిన్ని దొరికిందా అనేసరికి అక్కడి నుంచి మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రూప అలాగే సుబ్బు అంటే చిన్ని వాళ్ళ మధు వాళ్ళ అమ్మ నాన్న అందరూ దీపావళి పండుగ కోసం సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. దీపాలన్నీ వెలిగించి అమ్మ మధురా అమ్మ అనేసి పిలుస్తారు. అప్పుడు మధు మంచిగా రెడీ అయ్యి కావేరి ఫోటో చూసి అమ్మ నువ్వు ఉన్నప్పుడు క్షణాలన్నీ నేను మర్చిపోలేనమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మ అనేసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే మహి ఇచ్చిన చిన్నప్పటి ఫోటో అలాగే తను ఇచ్చినటువంటి
లాంటి ఒక చైన్ లాకెట్ తీసుకొని ఈరోజు దేవా అంకుల్ కనిపించారు. మహి, నువ్వు కూడా నాకు త్వరలోనే కనిపిస్తావు అంటే దేవా అంకుల్ ఈ ఊర్లో ఉన్నాడంటే నువ్వు కూడా ఈ ఊర్లోనే ఉన్నట్టున్నావు, నేను వెతికి నిన్ను పట్టుకుంటాను మహి అనేసి అనుకుంటుంది. తర్వాత రూపాసు అమ్మ లోహిత వరుణ్ అని కూడా పిలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా బయటికి వస్తారు. మ్యాడీ కూడా వస్తారు. అందరూ తులసి చెట్టు కాడ దీపాలు వెలిగిస్తారు. అందరూ తులసమ్మకు దండం పెట్టుకుంటారు. మ్యాడీ మధుని నువ్వు చాలా బాగున్నావు మధు అనేసి అంటాడు. లోహిత కూడా లోహితని వరుణ్ కూడా నువ్వు కూడా చాలా బాగున్నావు లోహి అనేసి అంటారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు పండగ రోజు.